తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి నుండి సన్నబియ్యం ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. కొత్తగా 11 మండలాలు 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. మరోవైపు రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, తెలంగాణ కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా కొత్త మండలాలకు తెలిపినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో కేబినెట్ లో కూడా దానికి అప్రూవల్ తెలిపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో సన్న బియ్యం లేదు, దొడ్డు బియ్యమే రేషన్ షాపులో మీద ఇస్తున్నారు. చాలా కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీల్లో పెట్టింది సన్న బియ్యం ఇస్తాం తాము అధికారంలోకి వస్తామని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు రైతు భరోసాపై అయితే చర్చ కొనసాగుతా ఉన్నాయి. కేబినెట్ మీటింగ్ లో దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి నుంచే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ప్రతి పంట వేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉపసంఘం నివేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పటిదాకా అన్ని జిల్లాలు తిరిగినటువంటి కేబినెట్ సబ్ కమిటీ అందరి అభిప్రాయాలను కూడా సేకరించింది. అదేవిధంగా అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నివేదిక తయారు చేసి ఆ నివేదికను సీఎం ముందు ఉంచారు. సీఎం ఖరారు చేయగానే కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఖచ్చితంగా సంక్రాంతి నుంచి కూడా రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నిధులు కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేయాలి. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా తీసుకెళ్లాలి, రైతుల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే గతంలో రైతు ఏదైతే రుణమాఫీ చేసినప్పటికీ కూడా పెద్దగా మైలేజ్ రాలేదని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో రైతు భరోసాను మాత్రం విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా భావిస్తున్నాం. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు మిగతా అంశాలు, కొత్త రేషన్ కార్డుల పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని కూడా భావిస్తోంది. ఎందుకంటే దాదాపు 8-9 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు చూసినట్టయితే వేముల యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తోంది. రైట్, థాంక్యూ చందు.